మనం ఇప్పుడు ఏ జాబితాలో ఉన్నామా? పెద్ద కుమారుడు జాబితాలో ఉన్నామా, లేక చిన్న కుమారుడు జాబితాలో ఉన్నామా? మనమే పరిశీలన చేసుకోవాలి. మన స్థితి మనకు తెలుసు, మన ఆలోచన మనకు తెలుసు, అన్నీ తెలుసు మనకి. మనకంటే మేధావి ప్రపంచంలో ఎవరు అలా కదండి. మనం చేసే ఆలోచన రాజకీయ నాయకుడు కూడా చేయలేడు. ఇంట్లో జరిగే రాజకీయం అన్ని ఆలోచనలు వేస్తాం. అన్నీ తెలుసు మనకు. సామెత ఉంటుంది, మా మామ చెప్పేటప్పుడు, మనకి మీరు చాలా చెప్పుకున్నాడు కదా, తెలియదు ఏమీ తెలియనాడు అంట. పౌర్ణమి రోజు తెచ్చాడంటే అన్నీ తెలుసున్నాడు, అమావాస్య రోజు తెచ్చాడంట. వాడికి అన్నీ తెలుసు, శాస్త్రాలు తెలుసు, సూత్రాలు అన్నీ తెలుసు. ప్రాణం పోకడా వాళ్ళు అక్కడ ఎవరు చెప్పాలి. మన జ్ఞానం అనుకుంటాం. దేవుడు అన్నాడు, నీ లోక జ్ఞానము వెర్రి వాడిగా